హలో అండి. ఎలా ఉన్నారు? సో, ఈసారి నా బర్త్‌డేకి మా ఆయన గిఫ్ట్ ఏం కావాలని అడిగితే, నేను ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉండే ప్లేస్‌కి తీసుకెళ్ళమని అడిగాను. అండ్ కుదిరితే బీచ్‌కి తీసుకెళ్ళమని అడిగాను. చూసారు కదా! షార్ట్ స్టార్టింగ్‌లోనే. సో, బీచ్‌కైతే వెళ్ళాము. మరి ఏ బీచ్‌కి వెళ్ళాము అంటే, వైజాగ్‌లో ఉన్న తొట్లకొండ. మరి ప్లేస్ పేరు నేను కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో నాకు తెలీదు. సో, అది ఒక ప్రైవేట్ బీచ్ రిసార్ట్‌లో తీసుకున్నామండి. సో, చూస్తున్నారు కదా! ఇదే ఆ ప్రాపర్టీ. పీస్‌ఫుల్‌గా ఈసారి నా బర్త్‌డే ఏ హడావిడి లేకుండా హ్యాపీగా ఫ్యామిలీతో అండ్ నా ఫ్రెండ్స్‌తో గడిచిందనమాట. సో, నా ఫ్రెండ్స్ కూడా నా కోసం వచ్చారు. సో, చాలా హ్యాపీగా జరిగింది. స్పెషల్లీ ఇది ప్రైవేట్ కదా! సో, ఎక్కువ క్రౌడ్ లేదనమాట ఆ ప్రాపర్టీలో. చాలా ప్రశాంతంగా జరిగింది. 3 డేస్ ఉన్నట్టున్నాము నాకు గుర్తుండి అక్కడ. సో, స్టార్టింగ్‌లోనే జరిగిందనమాట నా బర్త్‌డే. అండ్ నా బర్త్‌డే ఇయర్లీ మారుతూ ఉంటుందండి డేట్స్. ఎందుకంటే నేను తిథి ప్రకారం చేసుకుంటా అనమాట. సో, అలా స్టార్టింగ్‌లోనే నా బర్త్‌డే అయిపోయింది. అండ్ మార్నింగ్స్ అంతా అలా రూమ్‌లో కూర్చొని ఉండేవాళ్ళము. అండ్ ఈవినింగ్స్ ఇదిగోండి బయటికి వేరే బీచ్ దగ్గరికి వచ్చేవాళ్ళము. సో, స్ట్రీట్ ఫుడ్ అట్లా తిని సో, బాగా ఎంజాయ్ చేశాను ఈసారి నా బర్త్‌డేకి. అండ్ ఎవరెవరు వచ్చారంటే యాజ్ యూజువల్లీ నా ఫ్రెండ్స్ అయితే మీకు తెలిసిందే కదా! మ్యాడీ మాతో పాటే హైదరాబాద్ నుంచి వచ్చారు. అండ్ వైజాగ్‌లో అయితే నా ఇంకో ఫ్రెండ్ బాబు ఉంటాడు. అండ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి నా కోసము హరీష్ అనంతపూర్ నుంచి వచ్చాడనమాట అసలు చెప్పకుండా. సో, ఇలా నా ఫ్రెండ్స్‌తో ఈసారి నా బర్త్‌డే సెలబ్రేట్ చేశాను. అండ్ మేము తీసుకున్న ప్రాపర్టీలో వచ్చేసి బీచ్ వ్యూ రూమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ డే మాకు దొరకలేదు. సో, సెకండ్ డే అయితే తీసుకున్నా. అండ్ ఇదిగోండి పూలుంటే కన్నయ్య అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అసలు వెళ్ళే ముందు నుంచే బీచ్ అని ఫుల్ ఎక్సైట్ అయ్యాడు. అండ్ పూల్లో కూడా రోజు బాగా ఎంజాయ్ చేసేవాడు. అండ్ వైజాగ్ బీచ్‌లో ప్రతి చోట ఫోటోగ్రాఫర్స్ అయితే బాగా అవైలబుల్ ఉంటారండి. సో, ఫొటోస్ దిగుతూ ఉన్నాము. అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకా బర్త్‌డే నైట్ 12:00 అనమాట. సో, అలా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ మార్నింగ్ వచ్చేసి నేను శారీ ప్లాన్ చేశాను. ఈ శారీ అయితే నేనే డిజైన్ చేశాననమాట. అంటే ఆ మెటీరియల్ కానీ, లేస్ కానీ తీసుకుని నేనే స్టిచ్ చేయించాను. సో, కలర్ బాగా అనిపించింది నాకు. అండ్ కన్నయ్యకి ఇలా మ్యాచింగ్ వేశాననమాట. సో, అలా ఫొటోస్ దిగాము మేము ఫోటోగ్రాఫర్‌ని హైర్ చేసుకుని. సో, అలా నా బర్త్‌డే అయితే ఈసారి చాలా జరిగింది. అదిగోండి ఫోటోగ్రాఫర్ భయ్యా అనమాట. సో, అలా నా 3 డేస్ స్టే అయితే చాలా జరిగింది. అండ్ ఈ ఇయర్ బర్త్‌డే అయితే మర్చిపోని మెమరీస్ అయితే బోలెడన్ని క్రియేట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.